ఎందుకు ఉంటుంది అంటే మన సెస్లు ఉన్నాయి కదా ఇక్కడ. అదే ఇవి తీసేయాలి కదా, ఇవి తీసేస్తూ వస్తుంది, తీయరు వీళ్ళు. అప్పుడు చంద్రబాబుని తిట్టిన జగన్ తను ఇంకో రూపాయి వేసాడు, అదేది రోడ్ల సెస్ అని, అమరావతి సెస్ అని డబ్బులు వసూలు చేశారు ఎన్నాళ్ళ నుంచి. చంద్రబాబు గారు అప్పటి నుంచి బిగిన్ చేశారు ఇవాళ వరకు. అసలు అమరావతి సెస్ వసూలు చేసిన డబ్బులన్నీ అమరావతి సిఆర్డీ అకౌంట్లో వేస్తే అమరావతి పాటికి పూర్తి అయిపోయి ఉండేది. అది చెయ్యరు. జస్ట్ ఇదేంటంటే ఇంకో రూపాయి, ఇప్పుడు మళ్ళీ ఏదో ఇంకో రూపాయి సెస్ వేస్తాం 1%, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగి వచ్చారు చంద్రబాబు గారు. అదే తద్వారా ఇంకొక బారుదుడికి రెడీ అవుతున్నారు. ఈ వ్యతిరేకతతో పాటు రెండు సార్, ఒకటి ఆశా వర్కర్లు, రెండోది 108 ఉద్యోగులు. ఓకే, అంటే అత్యవసర సేవల విషయంలో కూడా ఎందుకు ఈ నెగ్లిజెన్సీ, ఎందుకు వాళ్ళు రోడ్డెక్కి దీక్షలు చేసే వరకు, వాళ్ళు డెడ్ లైన్ సమ్మె సైరన్ మోగిస్తామని చేసే వరకు ఎందుకు తెస్తున్నారు? ఎవడు పట్టించుకుంటాడండి? మీరు నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రజల సమస్యలు తీరిస్తే ఓట్లేస్తున్నారా అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎవరన్నా సరే అడుగుతుంటారు, కరెక్టే. ఒక తటస్థుడుగా, ఒక జర్నలిస్ట్గా, ఒక సమాజ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి అసలు 108 సమస్య ఉండకూడదని కోరుకుంటాను నేను. కానీ అక్కడ ఎందుకు ఉంటోంది? రాజకీయమే దాని చుట్టూతా. ఎవడు అధికారంలోకి వచ్చినా, అధికారం పోయే ముందు 2 నెలలు, అధికారంలో కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఒక 5-6 నెలలు సమస్య పడుతున్నది 108, 104 వాళ్ళే. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద పనిచేసే వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడేంటి, అరబిందో వాడిని